అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. పీఏసీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ తొలగింది. ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా జనసేనకు అవకాశం దక్కింది. పీఏసీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులకు ఛాన్స్ దక్కింది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనను ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. పీఏసీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ తొలగింది. ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా జనసేనకు అవకాశం దక్కింది. పీఏసీ చైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులకు ఛాన్స్ దక్కింది. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనను ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. చెప్పండి సంతోష్. సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే అయినటువంటి పులపర్తి ఆంజనేయులకి అవకాశం దక్కిందనే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ పిఎస్సి చైర్మన్ గా ఎప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి అభ్యర్థిగా అయితే గనక ఈ యొక్క పదవి అనేది వస్తుంది. అయితే ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే గనక ఏదైతే ఇటు వైసీపీకి సంఖ్యాబలం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఒక అభ్యర్థిని బలపరచాలంటే దాదాపు 20 మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల యొక్క బలం అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇటు వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే కనుక నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. ఆయన బలపరిచేందుకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం రావడం జరిగింది. అయితే ఈ యొక్క సంఖ్యాబలం లేకపోవడంతో ఈ యొక్క నామినేషన్ అనేది కూడా తీసుకోపోవడం మొత్తానికి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైదొలగడంతో పాటు ఇక పులవర్తి ఆంజనేయులకి అయితే కనుక ఈ యొక్క అవకాశం అనేది దక్కడం కూడా జరుగుతా ఉంది. జనసేన భీమవరం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి ఇటు ఇప్పుడు ప్రస్తుతం పిఎస్సి చైర్మన్ గా అయితే కనుక వ్యవహరించడం కూడా జరుగుతా ఉంది. ఇక మరికొద్ది సేపట్లోనే ఇటు అఫీషియల్ గా అయితే కనుక అనౌన్స్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మొత్తంగా 9 నామినేషన్లు ఉన్న పరిస్థితుల్లో దాదాపు నామినేషన్లు అనేది కూడా రావడం జరిగింది. అంటే ఒక నామినేషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా కొత్త ఆంజనేయులకి బలపరచడంతో ఇటు ఎన్నికైనటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఉదయం నుంచి కూడా ఎంతో గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ సైతం కూడా ఇటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నామినేషన్ తీసుకోకపోవడం, అదే విధంగా ఎందుకని మాకు ఇవ్వకపోవడం, పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంటూ కూడా కొంతమేర వాగ్వాదం అనేది కూడా నెలకొందని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం, అదే విధంగా కొన్ని అనేక పరిణామాల నడుమ అయితే కనుక ఎటకెళ్ళి జనసేనకి రావడం, ఎన్డీఏ కూటమిలో ఉండడం ఇదే మొదటిసారిగా అయితే కనుక ఇటు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వ్యక్తికి అయితే కనుక ఇటు పిఎస్సి చైర్మన్ గా ఇవ్వడం తొలిసారిగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క పిఎస్సి చైర్మన్ పదవి అనేది కూడా ఎట్టకేలకి ఉత్కంఠకి తెరపడినట్టు కూడా తెలుస్తా ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సంతోష్.